హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్టీ మదన్. ఈ రోజు మనం అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 15 గురించి అయితే మాట్లాడుకోవాలి. అసలు ఈ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు మనం అయితే ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల గురించి అయితే మాట్లాడుకోవాలి. రోహిత్ రోహిత్ అయితే ఏం ఆడుతున్నాడు భయ్య. అసలు ఎంత తొక్కాలని చూస్తుంటే అంత పైకి బౌన్స్ అవుతున్నాడు. ఎక్కడ గెలవాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తిలాగా అనిపిస్తున్నాడు. ఎందుకు అలా చేశాడనేది నేనైతే క్లియర్ గా డీటెయిల్ గా చెప్తాను. సో ఇక్కడైతే ఈ రోజు అయితే మనం నేనైతే ఎలిమినేషన్ ఎక్స్పెక్ట్ చేశాను. ఎలిమినేషన్ ఉంటదని చెప్పారు కదా నిన్న. ఆల్రెడీ ఎల్లో కార్డ్స్ అన్ని అయిపోయాయి, ఇంకా డైరెక్ట్ రెడ్ కార్డ్ వస్తుందని చెప్పేసి ఎలిమినేషన్ అయితే ఉంటుందని అనుకున్నాను. కానీ ఈ రోజు ఎపిసోడ్ లో అయితే ట్విస్ట్ ఇచ్చారు. ఎలిమినేషన్ లేకోకుండా మరో 2 పవర్ కార్డులు అయితే రివీల్ చేస్తారు. ఆ పవర్ కార్డ్స్ ఏ పవర్ ఉంటుంది, ఎవరికి ఇస్తారని చెప్పేసి మనం ఎవరికి వస్తుందని క్లియర్ గా మాట్లాడుకున్నాము. సో ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఎవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారో వాళ్ళకైతే ఒక షూట్అవుట్ లాగా గేమ్ అయితే పెడతారు. నేనైతే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వక ముందు జడ్జెస్ అయితే ఈ షూట్అవుట్ గేమ్ ఆడినప్పుడు నేనైతే చాలా ట్విస్ట్ ఉంటది, ఈ రోజు మినిమం 2 నుంచి 4 అయితే ఎలిమినేట్ చేసేస్తారో అని నేను అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే జరిగిందంటే ట్విస్ట్ పెట్టారు. ఏం జరిగిందంటే, ఫస్ట్ ఈ షూట్అవుట్ గేమ్ పెట్టినప్పుడు వీళ్ళ 6 మంది ఉంటారు కదా, డేంజర్ జోన్ ఎవరైతే 6 మంది ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక గన్ ఇచ్చేసి అది స్పిన్ రోల్ లాగా గేమ్ పెడతారు. అది ఎవరి వైపు వస్తే వాళ్ళైతే ఒకరినైతే ఆ డేంజర్ జోన్ లో నుంచి మళ్ళీ సేమ్ డేంజర్ జోన్ లోనే కంటిన్యూ చేసేయాలి. అలా లాస్ట్ కి ఎవరైతే మిగులుతారో వాళ్ళు వచ్చేసి ఇమ్యూనిటీ పొందుతారు. సో ఇక్కడ ఇలా గేమ్ జరిగినప్పుడు దీనికంటే ముందు ఇంకొక పవర్ కార్డ్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన పవర్ కార్డులలో అన్ని యూజ్ చేసేసి ఇంకొక పవర్ కార్డ్ అయితే నవదీప్ చేతిలో ఉంది. ఈ నవదీప్ చేతిలో ఉండే పవర్ కార్డ్ ఏంటంటే, అసలు నాకు ఎందుకు భయ ఈ ముందు ఇచ్చిన పవర్ కార్డులన్నీ పవర్లెస్ కార్డ్ లాగా అనిపించాయి. ఇది ఒక్కటే చాలా పవర్ఫుల్ కార్డ్ లాగా అనిపించింది. అది షష్ఠికి ఎందుకు ఇచ్చారో అసలు ఆ పవర్ కార్డ్ లో ఏం పవర్ ఉందో నేను ఇప్పుడైతే చెప్తాను. సో ఈ టాస్క్ జరిగే ముందు ఈ పవర్ కార్డ్ అయితే రివీల్ చేయాలని చెప్తారు. ఆ పవర్ కార్డ్ లో పవర్ ఏ పవర్ ఉంటుందో దాన్ని చెప్పడానికి ఏ పవర్ ఉంటుందంటే, ఈ గేమ్ లో నుంచి ఇమ్యూనిటీ పొందేది. ఆ రౌండ్ లో నుంచి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేంజర్ జోన్ లోకి వెళ్ళకోకుండా డైరెక్ట్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. సో ఆ పవర్ కార్డ్ అయితే యూజ్ చేస్తారు. ఆ పవర్ కార్డ్ యూజ్ ఎవరికొరికి చేయాలని అందరు ఒపీనియన్ అడిగినప్పుడు చాలా మంది అయితే చెప్తా ఉంటారు, వీళ్ళకి చేయాలి వీళ్ళకి చేయాలి. ఆల్మోస్ట్ అందరు చెప్పేది వచ్చేసి ఒకటే షష్ఠి, ఎందుకంటే షష్ఠి కార్డు గెలుచుకునింది కాబట్టి షష్ఠికి ఇవ్వాలా, లేదంటే ఆ పవర్ కార్డు వచ్చేసి రోహిత్ కి ఇవ్వాలా. రోహిత్ ఎందుకంటే రోహిత్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు, చాలా పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు, చాలా డేర్ గా ఏది ఇచ్చినా కూడా అది మెంటల్ స్ట్రెంత్ అయినా ఫిజికల్ స్ట్రెంత్ అయినా రెండు అన్ని బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి కొందరైతే రోహిత్ సపోర్ట్ చేస్తారు, కొందరైతే షష్ఠికి సపోర్ట్ చేస్తారు. బట్ ఫైనల్లీ నవదీప్ గారు అయితే ఆ కార్డు వచ్చేసి ఎవరైతే ఆ కార్డు గెలుచుకున్నారో వాళ్ళకైతే పవర్ కార్డ్ అయితే షష్ఠికి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో షష్ఠి అయితే ఈ రౌండ్ లో నుంచే కంప్లీట్ గా ఇమ్యూనిటీ తీసుకొని అయితే బయటకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే ఏదైతే టాస్క్ జరుగుతుంటుందో, ఎవరి వైపు అయితే గన్ పాయింట్ అవుట్ అవుతుందో వాళ్ళు వచ్చేసి ఒకరిని ఆ రౌండ్ లో నుంచి ఎలిమినేట్ చేసేసేయాలి. సో ఫస్ట్ ఇలా జరిగినప్పుడు ప్రియాకి గన్ వచ్చినప్పుడు ప్రియా ఎవరిని పాయింట్ అవుట్ చేస్తుంది అంటే, ప్రియా వచ్చేసి రోహిత్ ని పాయింట్ అవుట్ చేస్తుంది. అసలు వీళ్ళు పెట్టి ప్రతి ఒక్కరు మనం ఒక 2-3 ఎపిసోడ్లుగా చూస్తున్నాము, రోహిత్ చాలా బాగా ఆడుతున్నాడు. చాలా ఏ టాస్క్ ఇచ్చినా కూడా, ఆ టాస్క్ అయితేనేమి లీడర్షిప్ కంటెండర్ అయితేనేమి ఏది ఇచ్చినా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు. ఇది రోహిత్ చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే, అది అన్ఎక్స్పెక్టెడ్ గా నేను అన్నోనింగ్లీ అది చేశానని చెప్తాడు. తెలియకోకుండా అది పట్టుకోవడం వల్ల నాకు డేంజర్ వచ్చిందని చెప్తాడు. అలాగే డేంజర్ ఒకటే కాదు, 2 MVP కూడా వచ్చాయి, అది గుర్తుపెట్టుకోవాలి. 2 స్టార్లు కూడా వచ్చాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అది వదిలేసేసి ఏదైతే తను తప్పు చేసింటాడో, మిగతా చాలా కంటెస్టెంట్స్ ఉన్నారు ఎవరైతే రోహిత్ కంటే తక్కువ ఆడుతున్నారో వాళ్ళ గురించి చెప్పుకోకుండా ప్రతి ఒక్కరు, మొన్న అయితే బాగి అయితేనేమి, ఈ రోజు ప్రియాంక అయితే సేమ్, ప్రియాంక కూడా ఏం పాయింట్స్ లేవు, బట్ ఇదొకటే డేంజర్ జోన్ మొన్న ఆడాడు, సో నేను ఇదొకటే పాయింట్ పెడతానని చెప్పేసి చెప్తాడు. సో ఓకల్ కూడా తక్కువ ఉంది, మొన్న గేమ్ లో నువ్వు సరిగా ఆడలేదు, ఇది ఆడావు కాబట్టి నేను ఇస్తానని చెప్పేసి చెప్తాడు. సేమ్ వోకల్స్ తక్కువ అయ్యాయి ఇది అని చెప్పేసి మన టాస్క్ లో కూడా బాగా పర్ఫామ్ చేయలేదు, ఆ రోజు గేమ్ లో ఇలా ఆడాడని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ ఒక రోహిత్ అయితే ఒక పాయింట్ చెప్తాడు భయ్య, ఇదైతే హైలైట్. అక్కడ చెప్పే వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్క 14 మంది కంటెస్టెంట్స్ కూడా ఒక ఛాలెంజ్ అయితే విసినట్టు అనిపించింది. ప్రతి ఒక్కరు నేను బాగా ఆడుతున్నా, నేను స్ట్రాంగ్ కంటెస్ట్ అని చెప్పేసి నన్ను అయితే గేమ్ లో నుంచి ఎలిమినేట్ చేయండి, ఎందుకు మీరు సిల్లీ పాయింట్స్ చెప్తారు,
ప్రతి ఒక్కరు ఈ కంటెస్టెంట్ 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళకైతే గట్స్ లేవు అని చెప్పేసి అయితే చెప్తాడు. చాలా పెద్ద ఛాలెంజ్ అయితే తీసుకుంటాడు. యాజ్ యూజువల్ అంతే కదా, ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయడం అంటే మనకు అర్థం కాదు. గేమ్ లో నుంచి ఎంత పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు, ఏ గేమ్ ఇచ్చినా కూడా సూపర్ గా ఆడుతున్నాడు. మైండ్ గేమ్ కానీ ఫిజికల్ టాస్క్ కానీ సూపర్ ఆడుతున్నాడు. రోహిత్ కంటే ఇనెలిజిబుల్ ఉన్న వాళ్ళు ఆ రౌండ్ లో నాకైతే చాలా మంది అనిపిస్తున్నారు. అక్కడ వాళ్ళని చేయాలి కానీ రోహిత్ చేయడం అనేది ఇక్కడైతే చాలా బ్లండర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడే వాళ్ళ ఫేక్ గేమ్ గురించి బయటపడిపోతుంది. ఆ ప్రియాంక ఎవరైతే ఇచ్చిందో ఇక్కడ ఆడియన్స్ కూడా క్లియర్ గా తెలుసు ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు లిస్ట్ లో ఉన్నారని చెప్పేసి ఆడియన్స్ కూడా తెలుసు. అలాగే ఓటింగ్ లిస్ట్ లో కనుక మనం కంపేర్ చేసుకుంటే ఎవరు ఎక్కడున్నారో ఎవరు ఎక్కడ వెళ్తున్నారో తెలుసు. సో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఎవరు బాగా ఆడుతున్నారనే. సో ప్రియాంక ఇలాంటి పాయింట్స్ పెట్టడం వల్ల గేమ్ డౌన్ అవడమే తప్పితే ఇంకా ఏం ఉండదు. సో జెన్యున్ గా ఆడుతుంటే ప్రియాంక కానీ జెన్యున్ గా ఎవరినైతే ఆ రౌండ్ లో నుంచి ఎలిమినేట్ చేస్తుంటే, ఇంకా రోహిత్ కంటే ఎవరైతే ఇన్ఎలిజిబుల్ గా ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంటే సరిపో. ఇక్కడ ఈ ఛాలెంజ్ మాత్రం సూపర్ అనిపించింది. ఎందుకంటే 14 మందికి ఒకటేసారి ఓకలు పెట్టాడు. ఇప్పుడైనా ఓకలు పెట్టి బయట పెట్టి మాట్లాడాడు. అసలు ఈ 14 మంది ఎవరైతే ఉన్నారో నన్ను ఎలిమినేట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ కరెక్ట్ పాయింట్ పెట్టి నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇలాంటి సిల్లీ పాయింట్స్ పెట్టి నన్ను ఎందుకు గేమ్ లో నుంచి ఎలిమినేట్ చేస్తారో, నాకైతే టాస్క్ లో నుంచి ఎలిమినేట్ చేస్తారో నాకైతే అర్థం కాదని చెప్పేసి ఒక ఛాలెంజ్ అయితే విసురుతాడు. సో ఇక్కడైతే నాకు రోహిత్ చాలా హైలైట్ అనిపించింది. ముందు ఎలా ఆడతాడో ఇంకా చూడాలి. చాలా పర్ఫెక్ట్ గా ఆడతాడు. ఈ రోజు ఒక పవర్ కార్డు గెలుచుకుంటాడు. ఆ పవర్ కార్డు ఎలా వస్తుందని మనం మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ రౌండ్ లాస్ట్ రౌండ్ జరిగేటప్పటికి ఇక్కడ రామకృష్ణ ప్రియాంక ఇద్దరు అయితే మిగిలిపోతారు. ఇక్కడ రామకృష్ణకి ప్రియాంకకి జూరీస్ ఇక్కడగానే రామకృష్ణ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇక్కడ రామకృష్ణ గురించి మనం మాట్లాడుకోవాలంటే రామకృష్ణ కొంచెం మొహమాటంగా ఫీల్ అవుతున్నాడు. ఏదన్నా చేయడానికి ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కొంచెం పెద్ద స్టేజ్ మీద నాకు తెలిసి మొహమాటంగా కొంచెం ఫీల్ అవుతున్నాడు. అందుకే ఈ రోజు కూడా తప్పు చేస్తాడు. ఏంటంటే మీరిద్దరే మిగిలి ఉండాలి, మీరిద్దరికి ఎవరికైతే గన్ను వస్తుందో వాళ్ళు ఇంకొకరిని షూట్అవుట్ చేస్తారో ఒకరు మాత్రమే మిగిలిపోతారని చెప్తారు క్లియర్ గా. అక్కడేమనుకుంటాడు బజర్, ఏ టాస్క్ అయినా మనకు బజర్ తోనే బిగిన్ అవుతుంది. అది కొంచెం లాజిక్ గా అర్థం చేసుకుంటే సరిపో. ఇక్కడేమనుకున్నాడు రామకృష్ణ బజర్ కొట్టిన తర్వాత స్టార్ట్ అని చెప్తారని మనోడు అనుకున్నట్లున్నాడు. అక్కడ ఏమైంది, బజర్ కొట్టినాక ఎవరు ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకే అది పాయింట్ చేసే అవకాశం ఉంటుంది, షూట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇద్దరు తడబడతారు. ఒక నిమిషం ఒక సెకండ్ ఇద్దరు ఆలోచిస్తారు. బట్ ప్రియా తీసుకునేస్తుంది. సో ప్రియా తీసుకునేసినప్పుడు అప్పుడు చెప్తాడు మీరు స్టార్ట్ చెప్పలేదు, సేమ్ మళ్ళీ అదే కన్ఫ్యూజన్. ఇక్కడ మొహమాటంగా ఫీల్ అవుతున్నాడా లేదంటే నిజంగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు, కొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి. గేమ్ లేదు, గేమ్ అయిపోయింది. రేపు ఎలిమినేషన్ చెప్తున్నారు. రేపు ఎంతమందిని ఎలిమినేట్ చేస్తారో మనకు తెలియదు. అది ఇంకా పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఎంతమంది ఎలిమినేట్ చేస్తారో ఎంతమంది రెడ్ జోన్ లోకి వెళ్తారో అనేది తెలీదు. సో ఇక్కడ ఈ టాస్క్ కనుక గంధీ ఫస్ట్ తీసుకునేసిందంటే ఇక్కడ ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇమ్యూనిటీ వచ్చేసింది. ప్రియాంకకి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసింది. ఈ రౌండ్ నుంచి తనైతే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. రామకృష్ణ మళ్ళీ డేంజర్ జోన్ లో ఉన్నాడు. సో ఇదైతే ఈ టాస్క్ జరిగింది. అండ్ ఇప్పుడు అసలైన పవర్ కార్డ్ రివీల్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది. మన సన్నీ వస్తాడు. విజయ్ సన్నీ వచ్చేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ అది ఇది ధూమ్ ధామ్ గా చేసిన తర్వాత మనోడైతే ఒక నలుగురిని అయితే సెలెక్ట్ ఒక పవర్ కార్డు ఉంటుంది. ఆ పవర్ కార్డు లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరికి అవకాశం ఇస్తామంటే ఎవరి దగ్గర అయితే స్టార్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పేసి చెప్తాడు. అప్పుడు వచ్చేసి ఎవరెవరు నిలబడతారు, మనకు రోహిత్, షష్ఠి, అలాగే మనకి రాజకుమారి అండ్ ఇంకో కంటెస్టెంట్ ఎవరు ఉంటారో ఈ నలుగురికి పెట్టినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ నలుగురిలో నన్నైతే ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకైతే నేను ఎవరైతే టాలెంట్ చూపించమంటాడు, ఎవరికైతే 30 సెకండ్స్ టైం ఇస్తాను, ఎవరికి ఏ టాలెంట్ ఉందో చూపించమని చెప్తాడు. ఈ టాలెంట్ చూపించమని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ టాలెంట్స్ అనేది చూపించాలి. ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే మర్చిపోయాను. నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ గన్ పాయింట్ అవుట్ చేసే టాస్క్ లో రోహిత్ అపూర్వని ఎలిమినేట్ చేసినప్పుడు అపూర్వ ఏం చెప్తుందంటే నీకు అసలు కళ్ళల్లో చూసే ధైర్యమే లేదు, కళ్ళల్లో చూసి మాట్లాడాల్సిన అంత ధైర్యం లేదు, నువ్వు అసలు మాట్లాడలేవు, నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ, నువ్వు అసలు ఏమీ సరిగా ఆడట్లేదని చెప్తుంది. అది దాన్ని పాయింట్ లో పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తాడంటే రోహిత్ తన టాలెంట్ చూపించినప్పుడు నేనైతే ఒక సాంగ్ కి అయితే డాన్స్ చేస్తాను, నాకు ఆ సాంగ్ కి వచ్చేసి అపూర్వ కావాలి అని అడుగుతాడు. అపూర్వతో సాంగ్ చేస్తాడు భయ్య. అసలు ఎపిసోడ్ లోనే హైలైట్ మామూలుగా ఉండదు. దానికే సన్నీ అయితే ఇంప్రెస్ అయిపోతాడు. ఆ డాన్స్ చేసినప్పుడు మొత్తం తన కళ్ళల్లోనే చూస్తూ ఉంటాడు. తన కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం ఆ కళ్ళల్లో చూపించినట్టు అనిపించింది. మామూలుగా చూడ్డు, అసలు సూపర్ పర్ఫామ్ చేస్తాడు. ఈ ఎపిసోడ్ లోనే హైలైట్ పాయింట్ ఏంటంటే
ఈ డాన్స్ అని చెప్పుకోవాలి, వీళ్ళిద్దరి రొమాంటిక్ డాన్స్ అని చెప్పుకోవాలి. సో సూపర్ గా ఉంది ఈ డాన్స్. సో ఇలాగే ఈ టాస్క్ జరిగినప్పుడు లాస్ట్ వచ్చేసి మన సన్నీ వచ్చేసి శాలిని అలాగే రోహిత్ ని అయితే సెలెక్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే ఒక టవర్ బిల్డ్ చేయాలి. ఒక బాల్ ఉంటది, ఆ బాల్ తో టవర్ ని పడగొడుతూ మళ్ళీ టవర్ బిల్డ్ చేయాలి. ఎవరైతే బజర్ వచ్చే టైంకి ఎవరైతే పెద్ద టవర్ ఉంటుందో వాళ్ళైతే విన్ అవుతారో అని చెప్తారు. సో ఈ టాస్క్ వచ్చేసి సింపుల్ గా అయితే రోహిత్ వన్ సైడ్ లాగా గెలిచేస్తాడు. సో వారు వన్ సైడ్ లా గెలిచేసినందుకు తనకైతే ఫైర్ కార్డ్ అయితే వస్తుంది. ఈ ఫైర్ కార్డ్ వస్తుంది. ఇంకొక ఫైర్ కార్డ్ ఎలా వస్తుంది అంటే సేమ్ ఇలాగే సన్నీ లాగా మనకి ఈ ప్రియాంక జైన్ అయితే వస్తుంది. ప్రియాంక వస్తుంది. సో ఈ ప్రియాంక ఏం చేస్తుంది అంటే ఇది చేస్తుంది. ఏం చేస్తుంది అంటే ఒక టాస్క్, తను కూడా ఒక పవర్ కార్డ్ ఎత్తుకొని వస్తుంది. ఈ బాయ్స్ కి అందరికి ఒక ఛాన్స్ ఇస్తారు. ఆ బాయ్స్ కి అందరికి ఒక ఛాన్స్ ఇచ్చి ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో ప్రియాంకని వాళ్ళకైతే తను ఆ కంటెంట్ ఆ గేమ్ లో పార్టిసిపేట్ ఛాన్స్ ఇస్తుంది. ఎవరైతే ఆ ప్రియాంకని ఇంప్రెస్ చేస్తుంటారో వాళ్ళు వచ్చేసి ఒక లేడీ కంటెస్టెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళతో గేమ్ ఆడాలి. ఎవరు గెలిస్తే వాళ్ళకైతే పవర్ కార్డ్ వస్తుంది. ఇక్కడ అందరినీ ప్రియాంక వచ్చేసి నన్ను ఇంప్రెస్ చేయండి అని చెప్తే ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కరు అయితే ఇంప్రెస్ చేస్తారు. చరణ్ ఒక యాంగిల్లో, అమన్ ఒక యాంగిల్లో, దీపక్ ఒక యాంగిల్లో, అలాగే రోహిత్ ఒక యాంగిల్లో వీళ్ళైతే ఇంప్రెస్ చేస్తారు. ఫైనల్లీ తనకైతే దీపక్ నచ్చి దీపక్ అయితే అవకాశం ఇస్తుంది. దీపక్ అవకాశం ఇచ్చినప్పుడు దీపక్ అయితే ఎవరిని ఎంచుకుంటాడంటే బాగిని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే తను ఇంకా హైలైట్ అవ్వలేదు, ఇంకా స్పాట్ లైట్ లకి రాలేదు అని నాకు అనిపించింది. 2 రోజుల నుంచి ఇంజురీ ఉంది కాబట్టి ఇంకా ఫిజికల్ టాస్క్ ఏం ఆడలేదు. సో తనకైతే అవకాశం ఇవ్వాలని అనుకుంటానని చెప్తాడు. సో వీళ్ళ జూరీస్ ఏం చేస్తారంటే తను ఫిజికల్ టాస్క్ ఏమైనా బలంగా ఉంటే తనకు మళ్ళీ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటే సో నీకు సెకండ్ ఆప్షన్ గా ఎవరిని ఎంచుకుంటావు అంటే సృష్టిని అయితే ఎంచుకుంటాడు. సో వాళ్ళిద్దరికి గేమ్ పెట్టినప్పుడు నా గేమ్ వచ్చేసి ఏంటంటే ఒక సైడ్ వచ్చేసి కొన్ని బొమ్మలు పెట్టింటారు. ఆ బొమ్మల్ని ఒక రెడ్ బోర్డ్స్ బ్లూ బోర్డ్స్ అని 2 బోర్డులు పెట్టింటారు. ఏ బోర్డు చెప్తే ఆ బోర్డులోనే వెళ్ళాలి. ఆ బోర్డులోనే వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు ఫస్ట్ అయితే తీసుకొని వస్తారో కింద టచ్ చేయకూడదు, గ్రౌండ్ కి టచ్ చేయకోకుండా ఆ బోర్డులలోనే వస్తూ ఎవరైతే ఫస్ట్ ఇస్తారో ప్రియాంకకి వాళ్ళే గెలిచినట్టు. సో ఈ టాస్క్ పెట్టినప్పుడు సో ఇది నేను అంత పెద్ద ఫిజికల్ ఏం కాదు, హ్యాండ్ తో ఏం పని లేదు కాబట్టి నేనైతే ఆడతానని చెప్పేసి బాగి చెప్తుంది. సో షష్ఠికి అయితే అవకాశం ఉండదు. సో బాగి దీపక్ కంటెస్ట్ ఆడినప్పుడు దీపక్ అయితే వన్ సైడ్ లో గెలిచిపోతాడు. సో వన్ సైడ్ లో గెలిచినప్పుడు తనకి ఒక పవర్ కార్డు వస్తుంది. ఇది ఈరోజు ఓవరాల్ గా జరిగిన ఎపిసోడ్లలో ఈ 2 పవర్ కార్డులు, ఒకటి దీపక్ ఒకటి రోహిత్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. రోహిత్ కి వచ్చేసి ఫైర్ కార్డ్ వస్తుంది, బ్లాక్ ఫైర్ కార్డ్ వస్తుంది, పవర్ ఉండదు. సో ఇది వచ్చేసి ఎవరికి డెడికేట్ చేస్తావంటే మనోడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసింది. నేను చెప్పాను కదా, ఇక్కడైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. దాన్ని వెళ్ళేసి ఎవరైతే తనకి గ్రీన్ ఇచ్చి ఆపదలు ఆదుకుంటారో ఆ అభిజిత్ కి అయితే డెడికేట్ చేస్తాడు ఆ కార్డు. సో అభిజిత్ ఈ కార్డుని ఎలా రైట్ ప్లేస్ లో యూజ్ చేస్తాడా, ఎవరికి ఎప్పుడు యూజ్ చేస్తాడా అనేసి మనం అయితే ముందు ఎపిసోడ్లలో చూడాలి. సో ఇదైతే ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో కంటెంట్ వచ్చేసి ఇది. ఇంకా రేపు వచ్చేసి ఎలిమినేషన్ అయితే ఉంటది. ఎంతమంది ఎలిమినేట్ అవుతారో మనకు తెలియదు అని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడైతే 4 అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఎవరెవరు ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్తారు, ఎవరెవరు ఎలిమినేట్ అయిపోతారు మనకైతే ఇక్కడ క్లియర్ కట్ గా 2 ఎలిమినేషన్ ఉంటే అపూర్వ మేబీ గాయత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చూసుకోవాలి. సో రోహిత్ అయితే ఖచ్చితంగా సేఫ్ అవుతాడు. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండే అవకాశాల్లో 99% కన్ఫర్మ్. సో ఇదైతే ఓవరాల్ గా ఎపిసోడ్ లో ఇదైతే జరిగింది. సో మీకు ఎలా అనిపించిందో ఓవరాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మొత్తం అయితే రోహిత్ అయితే హైలైట్ అవుతాడు. ఓవరాల్ ఎపిసోడ్ చూసినాక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కమెంట్ లో అయితే కమెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే ఫేస్బుక్ లో చూస్తున్నారో ఖచ్చితంగా ఫాలో చేయండి. అలాగే ఇన్స్టాలో చూస్తున్న వాళ్ళు కూడా ఫాలో చేయండి. నా కంటెంట్ కోసం ముందు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. బిగ్ బాస్ అప్డేట్స్ కానీ ప్రతి ఒక్కటి నేను పెడుతుంటాను. అలాగే యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. సబ్స్క్రైబ్ అయితే చాలా మంది చేసుకోకుండానే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ.